సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఉన్న టైం పీరియడ్ లో మూవీస్ 1000 days, 365 days అలా ఆడేది. తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎరా స్టార్ట్ అయ్యేసరికి ఒక్కొక్కటి 365 days, 175 days, 100 days అలా ఆడేది. కానీ ఈ రోజుల్లో ఒక మూవీ 50 days ఆడడం అంటే అది గగనం అయిపోయింది. వై బికాస్ నెగిటివిటీని చాక్లెట్ లా పంచిపెట్టే ఈ నెగిటివ్ గాళ్ళ వల్ల. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీకులు చేయకండి. నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి సినిమా రివ్యూలు చెప్పుకుంటూ సినిమా మీదే పడి బతికేవాడు వీడు, మరి దాని గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి మన వాళ్ళు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తీసుకెళ్తుంటే దాన్ని కిందకి లాగడానికి పుట్టినవాడు వీడు. మీ నాన్న నిరోధ వాడాల్సింది అనవసరంగా పుట్టావు. పోస్టర్ ఒకటి రిలీజ్ అయితే చాలు, పోస్టర్ లో 2 అసలు ఉన్నాయి, ప్రభాస్ భయం పట్టుకుంది అంటాడు వీడు. పోదా శనివారం మూవీలో నాన్న సాటర్డేనే ఫైట్ చేస్తాడా, సండే ఎవరైనా చంపడానికి వస్తే చచ్చిపోతాడా అంటాడు వీడు. హీరో తిరిగి కొట్టడా, చచ్చిపోతానేమో, ఓకే ఇట్స్ ఓకే, సాటర్డే కాదు చంపేయండి అంటాడా. మూవీలో లుక్కుల కోసం గుడ్డులా కష్టపడి 6 ప్యాక్లు చేస్తుంటే దేవరాలు ఎన్టీఆర్ బాగాలేదంటాడు వీడు. అయినా ఇలా మూవీస్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే మీకేమొస్తుందిరా? నాకు ఆనందం వస్తుంది. ఇంతకు ముందు డైరెక్టర్స్ మూవీ తీయడానికి రోజులు లేకపోతే నెలలు టైం పట్టేది. కానీ ఇప్పుడు మూవీస్ మీద జనాలకి అబ్జర్వేషన్ ఎక్కువైపోయింది కాబట్టి డైరెక్టర్స్ ఇంకా జాగ్రత్తగా తీస్తున్నారు. అయినా కూడా వీళ్ళందరూ బొక్కలు ఎదుగుతున్నారు. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ ఉంటాడు ఊర్లో, ఫాదర్ లాగా ధైర్యవంతుడు కాకుండా పీరుకోడ్లా తిరుగుతూ ఉంటాడు. విషయం ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ ఉండడు, చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ లాగా వీళ్ళందరినీ కంట్రోల్లో పెడతా ఉంటారు. అన్ని చెప్పండి, నోటుకొచ్చిన స్టోరీలు అన్ని చెప్పండి. కాదు నాకా మూవీ రివ్యూస్ చెప్పడానికి వచ్చారా, ఫేక్ స్టోరీ చెప్పడానికి వచ్చారా? అసలు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసేసారు, ఎవరికి నచ్చిన స్టోరీ వాడు రాసేసుకుంటాడు. వీడైతే ఏకంగా సలాకి గుంటూరు కాలానికి లింక్ ఉందంటాడు. అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. అది 10వ తారీఖు 10వ నెల 2024 కనబడుతుంది అనమాట. అక్టోబర్ 10న స్పెషల్ డే ఏంటి అని చెప్పి గూగుల్ లో కొట్టండి, మెంటల్ డే అని వస్తుంది. అంటే మెంటల్ ఆయన్ని ఒక ఆయన్ని నువ్వు ట్రోల్ చేస్తున్నావు. ఇంత వీడియో కౌంట్ కోసం సంబంధం లేని టాపిక్స్ అన్ని తెచ్చి వీడియోలో కూపుతాడు. వీడు ఏమన్నా తెలుగుదా, నాకు తెలుగు తెలిసిన బూతులన్నీ అయిపోయింది. వీడిని ఎంతమంది రోల్ చేసినా, ఎంతమంది రోల్ చేసినా వీడిని సొల్లు చెప్పడం ఆపడు. నో యూస్. వాడు విండండి. భయం అయితే నాకు క్రియేట్ అవ్వట్లేదండి, నాకు ఆర్టిఫిషియల్ ఉంది. ఇప్పుడు కొరటాల శివ గారు మూవీ గురించి ఏం చెప్పారు? మూవీలో ఒక విలన్స్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియని మృగాలు వాళ్ళు అని చెప్తారు. వాళ్ళకి హీరో భయాన్ని పరిచయం చేస్తారు అని చెప్తారు. ఇందులో నీకు భయం వేయడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? చెప్పవా? ఈ సినిమాలో విలన్వా, లేదా విలన్ గ్యాంగ్ లో ఏమన్నా క్యారెక్టర్ చేసావా? మరి నీకేంట్రా? ఈ రోజుల్లో జనాలకు మూవీ మీద ఎక్స్పోజర్ పెరిగిపోయింది. అలాగే జనాలు కూడా క్వాలిటీ కంటెంట్ ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకని డైరెక్టర్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టి మూవీస్ తీయాల్సి వస్తుంది. అయినా సరే వీళ్ళు ఆ సినిమాలో లైటింగ్ బాగాలేదు, ఈ సినిమాలో కలర్ గ్రేడింగ్ బాగాలేదు అని వంకలు పెడుతుంటారు. ఎందుకయ్యా ఈ బతుకు? యాక్టర్స్ కన్నా ఓవర్ రేటెడ్ మనుషులు మీకు ప్రపంచంలోనే కనిపించారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకడు కథ రాసి ఆ కథలో మ్యాటర్ ఉందని ఇంకొన్ని డబ్బులు పెట్టేలా ఒప్పించి వాళ్ళు కొన్ని 100 మందిని కూడబెట్టి సెట్లు వేసి మ్యూజిక్ తయారు చేసి లైట్లు పెట్టి అంతా తయారు చేసినాక లాస్ట్ మినిట్ ముఖానికి మేకప్ వేసుకుని టీప్ టాప్ వచ్చేటోడు యాక్టర్ అంటే. ఆయనకి ఏడ నిలబడాలో చెప్పాలి, ఏం మాట్లాడాలో చెప్పాలి. నాకు డౌట్, నువ్వేనా మంది వీడియోలు చేస్తుంటావా? నాకు అనిపిస్తుంది. లేకపోతే బుర్ర లేని క్రియేషన్ కావేసి వచ్చినట్టు వాగడం ఏంటి? లాస్ట్ మినిట్ లో టిప్ టాప్ గా వచ్చాడే యాక్టర్ అంట. ఒకసారి కల్కిలో ప్రభాస్ బదులు నువ్వు యాక్ట్ చేసి చూడు, తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళ కోసమే 2008 లోనే రజనీకాంత్ గారు కథానాయకుడు అనే సినిమాలో ఇలా చెప్పారు. వీళ్ళందరూ సినిమా యాక్టర్లు అంటే జనాన్ని మోసం చేసి ఏదో ఈజీగా డబ్బు పేరు ప్రతిష్ట సంపాదించేవాళ్ళు అనుకుంటున్నారు. అంత ఈజీ కాదండి, మా కష్టం మాకు తెలుసు, బెండు తెగుతుంది. పాత రోజుల్లో ఒక మూవీ చూసి వచ్చిన తర్వాత చెప్పేవాడు, అరే ఈ మూవీ బాగుంది, అరే ఈ మూవీ బాగాలేదు అని. కానీ ఈ రోజుల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయింది. అలాగే సోషల్ మీడియాకి యాక్సెస్ ఎక్కువైపోయింది. ఈ యుగానికి మొత్తానికి పట్టిన దరిద్రం. సరే వీళ్ళు మూవీ చూసిన తర్వాత అది వాళ్ళకి ఎలా అనిపించింది అని రివ్యూ ఇస్తున్నారు అంటే ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు ట్రైలర్లకి టీజర్లకి కూడా రివ్యూ ఇస్తున్నారే. దేనికంటే వీళ్ళు ఇది ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టక ముందే తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, నాన్నగా ఉంటాడా అని చెప్పినట్టుంది. ఏంటి సార్ ఈ పరిస్థితి? వీళ్ళు చెప్పినప్పుడు పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ చెప్తారు, కానీ నెగిటివ్స్ బాగా హైలైట్ అవుతాయి. ఇంకేముంది, సినిమాకి నెగిటివిటీ ఇక్కడ నుంచి స్టార్ట్. ఆ కంచు విష్ణు గడేదో వీళ్ళ మీద ఫోకస్ చేస్తే బాగుండేది. భయం అయితే నాకు క్రియేట్ అవ్వట్లేదండి, నాకు ఆర్టిఫిషియల్ ఉంది. భయం కనపట్లేదా? ఒకసారి మూవీ రిలీజ్ అయ్యాక నెగిటివ్ రివ్యూ ఇచ్చి చూడు, పుచ్చ లేచిపోద్ది.